నేను మీ శనపల్లి నాగచంద్రుడు, న్యాయవాది. కేసు ఫైల్ చేస్తే వడ్డీ వస్తుందా? మిత్రులారా, మన న్యాయస్థానంలో అప్పు వసూలు కోసం కోరుతూ కేసు ఫైల్ చేసినప్పుడు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుందా? వడ్డీని వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులో 158 సెక్షన్లు ఉంటాయి. అందులో సెక్షన్ 34 ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పు రావాల్సినటువంటి అప్పు కోసం న్యాయస్థానంలో కేసు వేస్తే వడ్డీ ఏ రకంగా న్యాయస్థానం వసూలు చేస్తుంది అంటే, మనం ప్రామిసరీ నోట్ రాసినప్పటి నుంచి కేసు ఫైల్ చేసే తేదీ వరకు ఒక వడ్డీ, ఫైల్ చేసినప్పటి నుండి తీర్పు వచ్చే వరకు ఒక రకమైన వడ్డీ, తీర్పు వచ్చినప్పటి నుండి మనకు డబ్బులు వసూలు అయ్యేంత వరకు ఒక వడ్డీ. న్యాయస్థానం కోర్టుకు ఉన్నటువంటి విశేషమైన అధికారాన్ని ఎంత వడ్డీ అయినా అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించాలో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనము మనీ రికవరీ సూట్ ఫైల్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావచ్చేమో, కానీ మనకు రావాల్సినటువంటి అసలు మరియు వడ్డీ కూడా వసూలు చేసే బాధ్యత న్యాయస్థానం తీసుకుంటుంది. అతని పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిని అటాచ్మెంట్ కూడా చేస్తుంది. కాబట్టి వడ్డీ కేసు ఫైల్ చేస్తే వడ్డీ వస్తుందా రాదా, కాబట్టి దానివల్ల మనం కోర్టు చుట్టూ తిరగాల అనే భయం అయితే మనం పడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఖచ్చితంగా లేట్ అవుతుందేమో, కానీ అసలు వడ్డీ తప్పకుండా మనకి వస్తుంది.